ఓం ఓం శ్రీరామ శరణం మమ 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 ఓం ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాత్రే నమః. 19వ సర్గము. శ్రీ వశిష్ఠ ఉవాచ. విశిష్టాంశ సమర్థత్వం ఉపమానేషు గృహ్యతే కో భేద సర్వసాదృశ్యేతు ఉపమాన ఉపమేయయోః. ఈ విధంగా వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్రునికి బోధన కొనసాగిస్తూ ఉన్నారు. నాయన, సాక్షాత్కారం చేయించుకోగలిగే శక్తి మన ఇద్దరి బుద్ధికి ఉన్నది. గురువుగా నా యొక్క, శిష్యునిగా నీ యొక్క లక్షణాలు దీనికి తగి ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోటే మనం ఈ పనిని సాధించవచ్చు. కాబట్టి దానికి సిద్ధమై ఉండు. నీవు వినబోయే విషయంలో ఈ జ్ఞానాన్ని అనేక కథల ద్వారా, పోలికల ద్వారా, ఉపమానముల ద్వారా చెప్పటం అవుతుంది. ఈ ఉపమానాల్లో ఒకానొక లక్షణం ఉపమేయమైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉపమానాలన్నీ కూడాను ఈ మిథ్యా జగత్తుకు సంబంధించినవి, మిథ్యానుభవం లాగా ఉండే ఈ జీవితానికి సంబంధించినవే ఉంటాయి. దాన్ని దాటి దేన్ని పోల్చడానికి, ఉపమానంగా తీసుకోవడానికి కుదిరే పని కాదు. అదేవిధంగా ఏ విషయాన్ని గురించి మనం చెప్పదలుచుకున్నామో ఆ విషయానికి నిజానికి లక్షణాలంటూ లేవు. అది లక్షణరహితమైనది, లక్షణాతీతమైనది. కానీ అటువంటి దాన్ని కూడాను సూక్ష్మ బుద్ధితోటి, పద్ధతి ప్రకారం, బ్రహ్మదేవుడిచ్చిన విధానం ప్రకారం మనం ప్రయత్నం చేసినట్లయితే బ్రహ్మతత్వం సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నేను, నీవు, ఇతరులు ఇత్యాది భేదభావం అంతా కూడా నశించి కేవలత్వం మాత్రమే అనుభవానికి రావడం మొదలవుతుంది. ఆ స్థితి గురించే నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అది ఇప్పుడు జరగబోతూ ఉన్నది. ఇప్పుడు చెప్పబోతున్న ప్రతి మాటని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందు ముందు చెప్పబోయేదానిని, వినబోయేదానిని ఎలా నీవు వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దేనిని విస్మరించాలి అనే విషయం గురించి ప్రస్తావిస్తున్నాను. ఒక పోలికను నీకు చెప్పినప్పుడు, ఒక ఉపమానాన్ని చెప్పినప్పుడు వస్తువుని సాధించి పెట్టడానికి దేన్ని గురించి, ఏ పోలికనైతే నేను ఇక్కడ తీసుకున్నాను, ఉదాహరణ నేను తీసుకున్నాను, దానిలోని ఒక లక్షణం మాత్రమే అక్కడ చెప్పబడుతుంది. ఒక చూడని వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఒడ్డు పొడుగు వీటి గురించి మాట్లాడేటప్పుడు అతడు ఇంత పొడుగ్గా ఉంటాడు, ఇతను ఎంత పొడుగ్గా ఉంటాడు, లేకపోతే ఈ వస్తువు, ఈ స్తంభం అంత పొడుగ్గా ఉంటాడు, ఇంత లావుగా ఉంటాడు అని చెప్పే క్రమంలో ఇక్కడ వేరే మనుషుల్ని చూపించి చెప్పినప్పుడు అదే మనిషి, ఈ మనిషి అయితే అతడి గురించి చెప్పవలసిన అవసరమే లేదు. కానీ అక్కడ ఉండే లక్షణాలన్నిటినీ కూడాను ఇక్కడ ఉండే ఒక్కొక్క లక్షణం తీసుకొని, ఒక్కొక్క వస్తువులో, ఒక్కొక్క మనిషిలో ఉండే లక్షణాలతో పోలుస్తూ ఉన్నాం. కాబట్టి ఆ లక్షణాన్ని మాత్రమే ఇక్కడ గ్రహించి ఇక్కడ ఉండే తక్కిన లక్షణాలన్నిటినీ కూడాను మనం ప్రక్కకు వేయవలసి ఉంటుంది, గణించవలసిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన పోలిక కూడా ఇక్కడ విషయానికి, లోకానికి సంబంధించిన ఉపమానమే అయి ఉంటుంది తప్పితే లోకాతీతంగా చెప్పుకోవటానికి కాదు. ఈ లోకానికి సంబంధించిన ఉపమానమే నీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దేని గురించి అయితే నీకు చెప్పబోతూ ఉన్నానో అది
ఇంద్రియ విషయం కాదు కాబట్టి ఇలా నేను ముందుగా చెప్పి నీకు ఉపమానం చెప్పి ఈ ఉపమానం విధానం ఇది అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నప్పటికి కూడా మధ్యలో కొన్ని సంశయాలు రావడానికి అవకాశం ఉంది. వాదన ప్రక్కదోవ పట్టడానికి అవకాశం ఉంది. అందుకని ముందుగానే హెచ్చరించి తీసుకువెళ్తూ ఉన్నాను. ఈ విధానంలో దృష్టాంత బుద్ధ వేకాత్మ జ్ఞాన శాస్త్రార్థ వేదనాత్ మహావాక్యార్థ సంసిద్ధ శాంతిర్నిర్వాణముచ్యతే. ఈ శాంతి నిర్వాణం అనే పేరుతోటి చెప్పబడేది ఈ చెప్పబడే పోలికల ద్వారా సాధించబడి మహావాక్యాలు అంటే వేదంలో చెప్పబడుతున్న మహావాక్యాలు, గురువులతోటి శిష్యులకు ఇవ్వబడుతున్న మహావాక్యాలు, ఉపదేశ వాక్యాలు అయితే ఉన్నాయో వాటి ద్వారా ఇది సిద్ధి కలుగుతుంది. ఈ పోలిక అనే ఈ ఉపదేశం ద్వారా, అదే విధంగా విచారణ ద్వారా శాస్త్రాన్ని పరిగించి దాని యొక్క ప్రయోజనం ఏమిటని గుర్తించి ఆ ప్రయోజనం కోసం శాస్త్రాన్ని పరికించడం ద్వారా ఏ శాంతి లభ్యం కావలసి ఉందో అది ఈ బోధ ద్వారా నీకు ఇప్పుడు లభ్యం కాబోతూ ఉన్నది. అందువలన ఉపమానము అంటే పోలిక, పోల్చబడిన వస్తువు ఒకటే అయినట్లయితే ముందు చెప్పినట్లుగా పోల్చబడే వస్తువుని సిద్ధింప చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ పోలికతోటి ఆ విషయం అదే అయినప్పుడు ఎదురుగానే ఉన్నది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. ఇక తెలియని విషయం గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఉపమానాన్ని ఆశ్రయించకుండా పని జరగటం అనేది కూడా కుదరదు. కాబట్టి తస్మాత్ దృష్టాంత దాష్టాంత వికల్పోల్లసితైరలం యయా కయాచిద్ యుక్త్యాత్ మహావాక్యార్థమాశ్రయేత్. అందువల్ల ఉపమాన ఉపమేయాల గురించి భేదాలు ఉన్నాయని చెప్పి ఊరికే కీచులాడుకున్నందువల్ల, వాదులాడుకున్నందువల్ల ప్రయోజనం లేనే లేదు. పద్ధతి ఏదైనా సరే, దేనితోటి పోల్చి చూసిందైనా సరే, వెనకటి నుంచి వస్తున్న శాస్త్రాల్లో కనపడుతున్న ఉపమానాల ద్వారా సాధించబడిన నవీనంగా లోకంలో ఆచరించబడుతున్న అనేక విధానాల ద్వారా అది సాధించబడిన ఏ పని ద్వారా జరిగినా, ఏ విధంగా జరిగినా సరే అది పని జరిగితే చాలు. ఏ యుక్తితోటైనా సరే అది సాధించబడినట్లయితే వేదం యొక్క ప్రయోజనము, బ్రహ్మదేవుని యొక్క ఉద్దేశ్యము నెరవేరినట్లు అవుతూ ఉన్నది. బ్రహ్మదేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే సర్వము బ్రాహ్మీ స్థితి ఎందుండి ఈ లోకం నడపాలి, ఈ లోకం నడవాలి, లోకానుభవాన్ని పొందాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశ్యం. బ్రాహ్మీ స్థితి ఎందు ఉన్నందువల్ల ఈ లోకాలన్నీ కూడాను పరమశాంతితోటి, పరమసుఖంతో ఆనందపడుతూ ఈ దృశ్యానుభవాన్ని కూడాను ఆత్మానుభవం కంటే వేరుగా కాదనే విషయాన్ని గుర్తించి పాపరహితమై ఉంటుంది కాబట్టి, బంధరహితమై ఉంటుంది కాబట్టి ఈ లోకం ఎప్పుడు కూడాను నిర్వాణ ముక్తి అనే సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని అనుభవిస్తూ లోకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది వాత్సల్య బుద్ధితోటి బ్రహ్మదేవుడిచ్చిన జ్ఞానం. తాను సృష్టించిన దాని మీద ఆయన ప్రేమతోటి దాని విడుదల కోసం, దాని ముక్తి కోసం, దాని సుఖం కోసం ఆయన చేసిన పని ఇది. శాంతి శ్రేయ పరం విద్ధి తత్ప్రాప్తౌ యత్నవాన్ భవ. శాంతియే పరమశ్రేయస్సు. కాబట్టి ఆ శాంతి కలిగిన తర్వాతనే సౌఖ్యం కలుగుతుంది. శాంతము లేక సౌఖ్యం లేదనే మాట మనం వింటూ ఉన్నదే నిత్యం. భోక్తవ్యమోదనం ప్రాప్తం కిం తత్సిద్ధౌ వికల్పితై. ఈ మతం ఆ మతం అని కొట్టుకోవటం కాకుండా ఏ మతం ద్వారా అయినా సరే పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ అనుగ్రహ ప్రాప్తి, పరమాత్మ దర్శనం, పారమాత్మికమైన అనుభవం అనేది లభ్యమైనట్లయితే మతం గురించి కొట్టుకోవడం ఎందుకు? దేని ద్వారా అయినా ఒక పని సాధించబడుతూ ఉన్నది. లేకపోతే మతం అంటే మార్గం. ఏ మార్గం? ఈ మార్గం గొప్పది, ఈ సాధనా విధానం గొప్పది అని చెప్పి వాదులాడుకోవాల్సిన పని లేదు. ఏ పద్ధతిలో అయినా సరే పరమశాంతి లభించిందా లేదా, పరమశ్రేయస్సు లభించిందా లేదా అన్నదే ముఖ్యం. ఆ పరమశ్రేయం లభిస్తే మరికి కావాల్సింది ఏమీ లేదు. కాబట్టి మతాల గురించి
ఆయా ఋషులు చెప్తున్న విధానాల గురించి కీచులాడుకొని ప్రయోజనం శూన్యం, దీనివల్ల పని కాదు. కాబట్టి ఆ విషయంలో కానీ ఉపమాన ఉపమేయాల గురించిన సాధర్మ్యం, అంటే ఒకానొక విశిష్ట లక్షణాన్ని గురించి చెప్పేటప్పుడు దాన్ని ఎట్లయితే చెప్తామో, దానికి ఆ పోలికను తీసుకుంటామో ఆ విషయంలో గురించి కానీ, అదే విధంగా మార్గం గురించి కానీ చర్చించుకొని ప్రయోజనం లేదు. ఉత్తమమైన మార్గం అని పూర్వీకులు అనుసరించినదని, ఇప్పుడు క్రొత్తగా అదే ఆవిష్కరించబడి చెప్పబడుతున్నదని, చక్కగా బోధిస్తున్నారని, ఈయన ఎరిగి ఉన్నాడని చెప్పి మనకు వినికిడి కలిగిన తర్వాత అటువంటి మహానుభావుడిని ఆశ్రయించి ఆయన చెప్పే విధానాన్ని అనుసరించి పని పూర్తి చేసుకోవటం ముఖ్యం. కానీ ఈయన ఆ మతానికి చెందినవాడు, మన మతానికి చెందినవాడు కాదు, మన గురువు గారి మార్గం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇటువంటి పిచ్చి ఆలోచనలతోటి పనిని దూరం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రయోజనాన్ని పాడు చేసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన స్థితి, దౌర్భాగ్య స్థితి అది. కాబట్టి ఏదో రాతి ఎందు బ్రతికే గుడ్డి కప్పల్లాగా కాకుండా వివేకాన్ని ఆశ్రయించి భోగ నందు ఆసక్తిని ప్రక్కకు పెట్టేసి, విషయాసక్తుల్ని అంటే ఇంద్రియ విషయాసక్తిని ప్రక్కన పెట్టి ఆత్మనే విషయంగా చేసుకొని, లేక పరమాత్మనే బ్రహ్మతత్వాన్ని విషయంగా చేసుకొని, ఈ ఇంద్రియాలనే ఇంధనాలని, ఇంద్రియాలనే సాధన ఉపకరణాలని దానికి ఉపయోగపెట్టినట్లయితే మేలు జరుగుతుంది. వివేకాన్ని ఆశ్రయించి శాస్త్రార్థాలని విచారించాలి. వివేకం లేకుండా శాస్త్రాలు చదివి ప్రయోజనం ఉండదు. శాస్త్రాల్లో చెప్పబడుతున్న దృష్టాంతాలు ఏవైతే ఉన్నాయో, దృష్టాంతం అంటే పోలిక, ఉపమానం, ఉపమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పుకుంటున్న పరమపదాన్ని సాధించడానికి అక్కడ ప్రతిపాదించబడ్డాయి అనే విషయాన్ని గుర్తించి వాటిని చక్కగా ఆదరించి తోటి వారితోటి కూర్చొని, అంటే సమానమైన లక్ష్యం కలిగిన వాళ్ళతోటి కూర్చొని దీన్ని విచారణ చేసి పని సాధించుకోవాలి. ఎంతవరకైతే ఆత్మ యందు విశ్రాంతి లభించదో అంతవరకు కూడాను సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి. శాస్త్రోపదేశం ప్రకారం ఆయా పనులు నిర్వర్తించుకుంటూ ఉండాలి. సౌమ్య స్వభావాన్ని పెంచుకోవాలి. మంచివాడిగా ఉండాలి. సాధువులతోటి సాంగత్యం తప్పనిసరి చేసుకోవాలి. ఈ విధంగా ధర్మార్థ కామాలని శాస్త్రీయంగా సాధించుకుంటూ సాధువులతోటి సమయం గడుపుతూ, అధిక సమయం సాధోపదిష్ట మార్గంలో వారు చెబుతున్న విధానంలో ప్రయత్నం చేసి స్వీయ అనుభవం ద్వారా కూడాను విచారణ చేస్తూ దాన్ని కూడా దానితోటి పోల్చుకుంటూ సమన్వయపరుచుకుంటూ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఇలా కాలం గడిపేవాడికి చాలా త్వరగానే తురియం పదం అని చెప్పబడే ఆ పరమ స్థితి, పరమ విశ్రాంతి స్థితి అనేది లభ్యం అవుతుంది. దీన్నే కొంతమంది సమాధి అని, కొంతమంది తురియ పదవి అని, తురియాతీతం అని, ఇలా పలు పేర్లతోటి నిర్వాణ ముక్తి అని, విదేహ ముక్తి అని, జీవన్ముక్తి అని రకరకాల పేర్లతోటి చెప్తూ ఉన్నారు. ఏది చెప్పినా సరే ఇప్పుడు చెప్పిన విధానంలో మంచిగా జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు, తెలిసినంత వరకు మంచి వైపుకే నీ మనసు మొగ్గు చూపుతూ ఉండాలి. శాస్త్రం ఏదైతే మోక్షాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నదో ఆ శాస్త్రాల్ని, గురువు ఉపదిష్ట శాస్త్రాన్ని పరికిస్తూ ఉండాలి. దాన్ని పరిశీలన చేస్తూ తోటి శిష్యులతోటి, గురువులతోటి చర్చిస్తూ ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నంతకాలం, కొంతకాలం గడిచేటప్పటికి స్పష్టంగా ఆత్మానుభవం కలుగుతుంది. ఆ తర్వాత ఆచార వ్యవహారాల యందు ఎలా ప్రవర్తించాలి, ఇది మంచి, ఇది చెడు, ఇది ఒప్పు, ఇది తప్పు ఇత్యాది కార్యక్రమాలు, ఇత్యాది భావనలన్నీ కూడా నశించిపోయిన స్థితి ఏర్పడుతుంది. అదే పరమశాంతి, అదే పరమ నిర్వాణం, అదే తురీయ పదం. కాబట్టి దాన్ని సాధించడానికి ఇప్పుడు మనం ముందుకు సాగుతూ ఉన్నాం. చెప్పబోయే విషయాన్ని ఇలా కథల ద్వారా,
పోలికల ద్వారా, సిద్ధాంత ప్రతిపాదన ద్వారా, సిద్ధాంతాలను చర్చించడం ద్వారా విశ్లేషణ చేస్తూ ఈ విధంగా మనం సాగుతూ ఉంటాం. కాబట్టి ఈ చర్చల్లో సంశయాలు కలగడం, అడగడం, దానిని ఆ సంశయాన్ని తీర్చడం కోసం ఒకానొక కథని ఏదో ఒక దాన్ని ఆలంబనగా చేసుకోవటం, ఆ కథలో అనేక పోలికలతోటి ఆ కథని అర్థం చేసుకోవడానికి ప్రయత్నింపజేయటం, చివరికి పనిని సాధించడం అనేది మన దారి. ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి చక్కగా మనం వెళ్ళే దారిని అర్థం చేసుకొని ముందుకు సాగు. ఎవరైతే ఈ పనిని పూర్తి చేసుకున్నారో అతడిక గృహస్థుడుగానే ఉండని, లేదు సన్యాసిగానే ఉండని, నిత్యం చేయవలసిన జప పూజాదులు, పఠనాదులు, అదేవిధంగా సత్సంగము ఇత్యాది పనులు చేసినా చెయ్యకపోయినా కూడా ఈ లోకానికి గాని పరలోకానికి గాని సంబంధించిన ఏది కూడా అతడికి అంటదు. అంటే ఈ లోకంలో బంధం అనే కర్మబంధం అనేది కలగదు. అట్లనే స్వర్గబంధము గాని నరక బంధము గాని అతడికి ఉండవు. అతడు తనతోటి తాను, తనలో తానే విశ్రాంతి సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అనేక బ్రహ్మాండాలు తనలో కనిపిస్తూ ఉన్నా, వాటి యందు అనేక వ్యవహారాలు నడుస్తున్నట్టు కనపడుతున్నా, సమస్తమైన బ్రహ్మలకి, విష్ణువులకి, ఈశ్వరులకి కూడా ఈశ్వరుడై, సర్వేశ్వరుడై, సర్వతత్వమై, అద్వయత్వమై అతడు నిశ్చల సముద్రంలాగా అలా వెలుగొందుతూ ఉంటాడు. ఆయన ఆ స్థితినే నీవు కోరుతూ ఉన్నావు ఇప్పుడు. అతడిని మంచి భావాలనేవి కానీ, అంటే దైవీ భావాలనేవి కానీ, చెడు భావాలనేవి కానీ, ఆసురీ భావాలనేవి కానీ, ఈ రెండు కూడా లేనివాడు అతన్ని కలిసివేయలేవు. కాబట్టి అతడు ఎప్పుడు కూడాను మందర పర్వతం చేత త్రచ్చబడని, అంటే చిలకబడని పాలకడిల్లాగా అలా నిశ్చలంగా శాంతిగా ఉంటాడు. కాబట్టి బోధింపబడే వస్తువు యొక్క తత్వాన్ని గ్రహించడం కోసం, అంటే పారమాత్మికమైన తత్వాన్ని గ్రహించడం కోసం, వాస్తవాన్ని గ్రహించడం కోసం ఈ ఉపమాన ఉపమేయాల యొక్క ఒక్క లక్షణాన్ని మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మాటికి చెప్తూ ఉన్నాను. చెప్పే విషయాలని ఊరికే మాటలుగా గుర్తుపెట్టుకోవటం, భావనలుగా యథాతథంగా ముద్రించుకొని అలా ఉంచుకోవటం కాకుండా వాటిని చక్కగా విచారించి ఆకళింపు చేసుకొని ఆత్మానుభూతిని పొందాలి. అంతేకాని కేవలం చర్చ కోసం వీటన్నిటిని గుర్తు పెట్టుకొని వాటిని అటు ఇటు ముందుకి వెనక్కి అదే మాటల్ని వాడుతూ ఉట్టి మాటలు మాట్లాడినందువల్ల ప్రయోజనం శూన్యం, పైగా సమయం కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఏదో ఒక పద్ధతిలో నీకు తెలిసిన విధానంలో విని కానీ, చర్చించి కానీ, చదివి కానీ, విచారణ అధికంగా చేసి కానీ పని సాధించుకోవాలి. ఇవి యుక్తి మార్గాలు. ఈ 4 రకాల యుక్తులని, ఏ యుక్తులనైనా సరే నువ్వు ఆశ్రయించి పని పూర్తి చేసుకోవాలి. అంతేగాని ముందుగానే నీ ఒక నిర్ణయం చేసి ఇది ఇది కాదు, ఇది ఇది అని చెప్పి ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇది చెబుతున్నారా లేదని చెప్పి విచారణ చేస్తూ ఆ పొరపాట్లో మునిగిపోకూడదు. అదే విధంగా చెబుతున్న విషయాన్ని ముఖ్య లక్ష్యం వైపు కాకుండా అనేక ఇతర లక్ష్యాల వైపు తీసుకువెళుతూ మధ్యలో ఇతర ప్రయోజనాలను సాధించుకోవడానికి ప్రశ్నలు వేస్తూ ఉన్న వాళ్ళని బోధ చెంచువులు అంటారు. బోధ చెంచువులాగా నువ్వు ఉండకూడదు. ఈ బోధ చెంచువులు అనేవాళ్ళు ఒక పని కోసం బయలుదేరుతారు. ఉపదేశం పరమాత్మ మాత్రమే మాకు కావాలని చెప్తారు. మోక్షం గురించి మేము ముముక్షువులై మీ చెంత చేరామని చెప్తారు. తీరా బోధ మొదలుపెట్టిన తర్వాత మరొక శాస్త్రం గురించి వారి భ్రాంతిపూర్ణమైన ప్రయోజనాలను సాధించుకోవటం కోసం ప్రశ్నించడం మధ్యలో మొదలు పెడతారు. ఎందుకంటే వారికి వాటి యందు ఆసక్తి ఉన్నది కాబట్టి, పూర్ణ వైరాగ్యం కలగలేదు కాబట్టి ఇటువంటి స్థితికి చేరుతారు. అటువంటి వాళ్ళకి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి నాయన తత్వం ఇది పద్ధతి కాదని చెప్పినా సరే
వారికి అది రుచించదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని బోధ చెంచువులు అంటాము. బోధ చెంచువుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. నీవు దేని గురించి మొట్టమొదటి ప్రశ్నించావో, దేని గురించి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నానని చెప్పావో దాని గురించే చేయాలి. కానీ ఈ లోకం ఉందనే వాస్తవంతో ఇతరమైన శాస్త్రాలలోకి వెళ్ళి ఆ లోతుల్లోకి వెళ్ళి చూడాలి, మహాగురువులు లభించారు కదా, వీరికి శాస్త్రాలన్నీ తెలుసు కదా అని చెప్పి ఆ పొరపాటు చేయకూడదు. ఎన్ని తెలిసి ఉన్నా నీకు కావలసిన ముఖ్యమైన వస్తువు గురించి మాత్రమే నీ ప్రయత్నం సాగాలి. అనేక శాస్త్రాలు చర్చకు వస్తాయి ఇప్పుడు మనకు ముందు ముందు అవసరాన్ని బట్టి. ఆ చర్చలో ఆ శాస్త్రం చెబుతున్న ప్రయోజనం దాని గురించి కాకుండా ఇప్పుడు మోక్షానికి అవసరమైనంత వరకు ఆ శాస్త్రం నుంచి ఏమి గ్రహించదగింది ఉన్నదో వాటిని మాత్రమే గ్రహిస్తూ ముందుకు సాగాలి. ఆ శాస్త్రాలన్నిటినీ కూడాను మోక్ష ప్రయత్నం కోసం వాడుకోవాలి తప్ప భ్రాంతిపూర్ణమైన ప్రయోజనాలకి వాడుకుంటున్నట్లయితే బోధ చెంచువు అనబడతావు. ఆ బోధ చెంచువుగా ఉండటం అనేది మంచిది కాదు. ఏ విధంగా అయితే నీళ్ళన్నీ సముద్రంలోనే ఉంటాయో, సముద్రం నుంచే నీరు ఉత్పన్నమై వర్ష రూపంలో భూమిని అంతా తడుపుతూ భూమి మీద ఉండే జలంగా కూడా ఉంటూ ఉన్నదో, సముద్రం నీటికి నిధి కాబట్టి, అదే విధంగా ఈ ఉపమానాలన్నిటికీ కూడా, ఈ ప్రమాణాలన్నిటికీ కూడాను మన అనుభవమే ఆధారంగా ఉంది. అంటే ఇప్పటి వరకు జన్మించింది మొదలు ఎటువంటి అనుభవాలు అయితే విషయాల ద్వారా, విషయేంద్రియాల ద్వారా మనం పొంది ఉన్నామో, అందరికీ సమానంగా ఉండే అనుభవాలు ఏవేవైతే ఉన్నాయో వాటినే ఉపమానాలుగా గ్రహించి, ఆధారంగా గ్రహించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని గ్రహించాలి. అంతేగాని ఇక్కడ చెబుతున్న ఆధారంగా గ్రహించిన ఈ విషయం ఏదైతే ఉందో, జీవిత అనుభవం ఏదైతే ఉందో, దానినే వాస్తవం అన్నట్లుగా భ్రాంతిలో పడి మరలా ఆ వైపుకి బోధన లాక్కు వెళ్ళకూడదు. నేను ఆ పని జరగనివ్వను, నీవు కూడా ఆ విషయంలో జాగ్రత్త వహించు. మధ్యలో దీనికి తప్పనిసరి అవసరం అనుకున్న అధికమైన వివరణలు మరొక శాస్త్రానికి సంబంధించిన అవసరమైతే తప్పనిసరిగా అక్కడ ప్రస్తావనలు చేసుకుంటూ ముందుకు సాగుతాం. మనం పూర్ణంగా నిరసించాం, కానీ అసలు అవసరమే లేని శాస్త్రాలని దాన్ని పట్టించుకో. శాస్త్రంలో అవసరం లేని భాగాలను కూడా పట్టించుకో. ముక్తిని ప్రసాదించేది, పరమశ్రేయస్సును ప్రసాదించేది, దానికి ఉపయోగపడేది అయిన భాగాలను మాత్రమే గ్రహించి పని పూర్తి చేసుకుంటూ వెళతాం. ఇది పద్ధతి. అనుభూతేర్వేదనస్య ప్రతిపత్తేర్యథాభిదం ప్రత్యక్షమితి నామేహ కృతం జీవస్స ఏవ సహ. అనుభవము, వేదన, ప్రతిపత్తి, ఈ మూటితో కూడిన సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది ప్రత్యక్ష పదము యొక్క యోగార్థము. దీన్నే జీవుడు అంటారు. ఇక్కడ అనుభవము అంటే జననాదిగా కలిగిన అనుభవం. దీన్ని అనుభవం అనే పేరుతోటి పిలుచుకుంటాం. అంటే ఎటువంటి నిర్ణయాలు, నిశ్చయాలు ఉన్నాయో, బుద్ధి ఉన్నదో, దాన్ని అనుసరించి ఏ అనుభవాలు కలిగినాయో, అనుభూతి సుఖంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, అర్థమవుతూ ఉన్నా, స్పష్టంగా ఉన్నా, అస్పష్టంగా ఉన్నా, ఇదంతా అనుభవం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది. వేదన అంటే స్పృహ, ప్రతిపత్తి అంటే నేను ఫలానా అనే నిశ్చయము, ఒక గౌరవము, లేకపోతే నేను ఫలానా అనే ఒక పదవి, దీన్ని ప్రతిపత్తి అంటాం. అంటే ఒక స్పృహకి నాంది అన్నమాట అది. నేను ఫలానా అనే దాని నుంచి ఇవన్నీ సర్వము మొదలవుతాయి. దీన్ని ప్రతిపత్తి అంటాం. ఈ మూటి ద్వారానే, ఈ మూటి రూపంలోనే ఈ జీవుడు అనేవాడు ఉన్నాడు. ఈ మూటితో సాక్షి చైతన్యం ఉన్నది. ఇది జీవుడు అనే పేరుతోటి చెప్పబడుతుంది. ఇదే ప్రత్యక్ష పదంగా కనపడుతూ ఉన్నది. ప్రత్యక్ష పదాలంటే నేను, నీవు, వారు, వీరు ఇత్యాదిగా కనపడుతున్న పదాలు ఇవన్నీ. బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు, మహాదేవుడు, ఈ రూపాలతో కనపడుతున్నవన్నీ కూడాను ఇవే. ఏ విధంగా అయితే నీరు
అలలుగాను, నురుగ్గాను, మంచుగాను, ఘనీభవించిన గడ్డగాను, మంచు గడ్డగాను, ఆవిరిగాను కూడా ఉండేది నీరే ఎట్లయితే అయి ఉన్నదో అదే విధంగా ఈ పరమ చైతన్యమే నానా రూపాల్లో ఉన్నది. ఈ నానా రూపాల ప్రతిభాస ఏదైతే ఉన్నదో, అంటే అలా కనబడడం ఏదైతే ఉన్నదో, ఇదే జగత్తుగా పిలువబడుతూ ఉన్నది. ఒక్క వస్తువే అనేక వస్తువులుగా అనుభవానికి వస్తూ ఉన్నది, అనేక పదవులుగా అనుభవాన్ని పొందుతూ ఉన్నది, అదేవిధంగా అనేక స్పృహలతోటి వర్తిస్తూ ఉన్నది. సుఖదుఖాత్మకమైన అనుభవాలను ఎన్నిటినో పొందుతూ ఉన్నది. ఇది కేవలము ఒక వస్తువే తప్ప, ఒక్క వస్తు చైతన్యమే తప్ప వేరే ఏమీ కాదు. ఇప్పుడు ఏ వస్తువు అయితే మనం గురించి అయితే మాట్లాడుతున్నామో అది కేవల చైతన్యం మాత్రమే అయి ఉన్నది. దాని యందు జడత్వానికి ఆస్కారమే లేదు. సృష్టిలో జడత్వము, చేతనత్వం అనే రెండు కూడా అనుభవానికి వస్తూ ఉంటాయి. స్థిరత్వము, అస్థిరత్వము అనుభవానికి వస్తూ ఉంటాయి. వెళ్ళవలసిన దిశ, దానికి వ్యతిరేక దిశ అనుభవానికి వస్తూ ఉంటాయి. అవసరమైనది, అనవసరమైనది అనుభవానికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ద్వంద్వాత్మకంగా ఇక్కడ ఈ జగత్తు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అనుభవానికి అన్నిటికంటే ముందు దాని యొక్క స్థితి ఏదైతే ఉన్నదో, అనుభవం తర్వాత దాని స్థితి ఏదైతే ఉన్నదో అది మాత్రమే వస్తువు, వాస్తవం. ఈ చలనాలేమి లేకముందు, ఈ సరస్సులో చలనాలేమి లేకముందు కేవలం నీరుగా మాత్రం ఎలా అయితే ఉన్నదో, నీరు నీరుగానే ఉన్నదో, అదేవిధంగా నానా విధాలైన భావాలు, అనుభవాలు అనుభవానికి వస్తూ ఉన్న కాలంలో కానీ ఈ భావాలు అనే పుట్టుక ఆది కంటే ముందు ఈ స్థితి ఏదైతే ఉందో అది మాత్రమే ఉన్నది కానీ వేరేది కాదు. దీని తర్వాతగా ఉండేది కూడా అది మాత్రమే. అది చెదరనిది, దానికి జనన మరణాలు లేవు. అది కేవల చైతన్యము. జడత్వానుభూతికి కానీ చేతనత్వానుభూతికి కానీ అదే ఆధారము. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంది. అది ఇట్టిదే అని చెప్పడానికి నిజానికి కుదరదు, కానీ దానిని తెలివిగా దాన్ని సాధించుకోవచ్చు, విషయం అర్థం చేసుకోవచ్చు, ఆత్మకు అభిన్నంగా దాన్ని దర్శించవచ్చు, కేవలాత్మ స్వరూపులై వెలుగొందవచ్చు. ఆలోచన లేనందువల్ల, ఈ విధమైన విచారణ చేయనందువల్ల ఈ లోకము ఈ వాస్తవం అని చెప్పి అంగీకరించబడి ఈ జననంతో ఈ శరీరం నేను అనే భావన మొట్టమొదట కలుగుతుంది. దాని యందు నేను ఫలానా అనే భావన కూడా కలుగుతుంది. శరీరం నేను, నేను ఫలానా అనే భావన, ఈ రెంటితోటి కలగలిపి ఈ జీవితం అనే బంధం ఏర్పడుతూ ఉన్నది. దాని గురించి ఆలోచన చేయకుండా, విచారణ చేయకుండా, నేను ఎవరినైనా విచారణ చేయకుండా ఎప్పుడైతే అంగీకరించి ముందుకు సాగడం జరిగిందో, మరి కర్మబంధం అనేది వచ్చి కూర్చుంటూ ఉంది. కర్మము, కర్మబంధము, కర్మ ఫలము వస్తూ ఉన్నాయి. ఫలం మరలా బంధం అవుతూ ఉంది, ఆత్మ అనుభవ రూపమై ఉంటూ ఉంది. దాగని యాగం ఈ దేహం. కాబట్టి నాయన, విచార శూన్యత వల్ల ఇదంతా ఇటువంటి అనర్థం కలుగుతున్నది. కాబట్టి విచారణ అనే అత్యుత్తమమైన మిత్రుణ్ణి, అత్యుత్తమమైన ఉపకరణాన్ని చేతి అందించుకోవాలి. విచారణ లేనందువల్ల, అవిచారం వల్ల ఏదైతే అనుభవానికి వస్తున్నదో అది అజ్ఞానం అనే పేరుతోటి, అవిద్య అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నప్పటికీ, అనుభవం ప్రత్యక్ష అనుభవం అనే రూపంతో చెప్పబడుతున్నప్పటికీ అది అసత్యం మాత్రమే. విచారణ లేనందువల్ల ఇదంతా నిజంగా అనిపిస్తూ ఉన్నది. ఇతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు, ఇతడు నా మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు బంధువు, ఇతడు నాకేమీ కాదు, ఉదాసీనుడు ఇత్యాది మాటలు కానీ, ఇది లాభం, ఇది నష్టం అనే మాటలు కానీ, ఇది జననం, ఇది మరణం అనే మాటలు కానీ, ఇది మంచి, ఇది చెడు అనేది కానీ, ఇది ఇష్టం, అయిష్టం అనేది కానీ, ఇవన్నీ కూడాను విచార శూన్యత నుండి వచ్చినాయి. కాబట్టి విచారణను ఆశ్రయించి పరమతత్వం ఏమిటో అన్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ, తానెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరమతత్వం అద్వయం అని చెప్పబడుతున్నది. కాబట్టి నీకిచ్చిన మహావాక్యం అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తి అనే తన స్వసంకల్ప విషాద్బద్ధో నిస్సంకల్పశ్చముచ్యతే అనే మహాశ్లోకం ఏదైతే ఉన్నదో ఆ శ్లోకార్థాన్ని అనుసరించి నువ్వు విచారణ చేస్తూ ఉన్నట్లయితే పని జరిగి తీరుతుంది.
విచారణ లేకపోతే జగత్తు సిద్ధం అవుతూ ఉన్నది. విచారణ పెంచుకుంటూ పోతే జగత్తు మాయమైపోతూ ఉన్నది. కేవలత్వం మాత్రమే సిద్ధిస్తూ ఉన్నది. దీనికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. విచారపరుడవై ఆత్మను గ్రహించగలిగావా? అప్పుడు ఈ విచారణకి, ఈ మాటలకి, ఈ భాషకి అతీతమైన, అంటే శబ్ద బ్రహ్మానికి అతీతమైన పరబ్రహ్మ పదాన్ని పొందగలుగుతాం. శబ్ద బ్రహ్మాతి వర్తతే అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పినట్లుగా గీతలో శబ్ద బ్రహ్మాన్ని దాటి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఏమిటంటే ఈ మాటలకు అతీతమైన కేవల స్థితిని సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి విచారణ లేనివాడు దేన్ని సాధించలేడు. ఏ మార్గాన్ని అనుసరించినా చెట్టు చివరికి విచారణను ఆశ్రయించవలసిందే. విచారణకు అర్హత పొందడానికి నానా సాధనలు ఉన్నాయి. ఆ నానా సాధనల ద్వారా వచ్చే అనుభవాన్ని పవిత్ర బుద్ధితోటి, నిర్మల బుద్ధితోటి విచారణ చేయటం వల్లనే పరమజ్ఞానం, లేకపోతే పరమమైన స్థితి, లాభం అనేది కలుగుతూ ఉన్నది. కాబట్టి నాయన, ఇప్పుడు ఈ జీవితంలో ఇప్పటికే నీవు విచారపరుడు, ఆ సామర్థ్యం ఉన్నట్లయితే విచారణ అనే దాన్ని వీడకుండా ఉపకరణంగా చేసుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. దాని ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే విచారణ చేస్తూ ఉన్నావో అప్పుడు ఈ జగత్తు వాస్తవం కాదని, ఇప్పుడు నీవు కనిపెట్టినట్లే కేవలం అనుభవం మాత్రమేనని, ఇక్కడ స్థూలమైన వస్తువే లేదని, కేవలం మనోమాత్రంగా స్థూల సూక్ష్మాల అనుభవానికి వస్తున్నాయని ఇత్యాది విషయాలు నీకే గోచరిస్తాయి స్పష్టంగా. ఆ తర్వాత క్రమంగా ఇటువంటి సత్సంగం ద్వారా, సంవాదం ద్వారా మనస్సు శూన్యమై శాంతిస్తుంది. ఆ సమయంలో ఈ జ్ఞానేంద్రియాలు ఆయా విషయాల్లో, కర్మేంద్రియాలు ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడాను కర్మఫలం అనేది అంటదు. అప్పుడు కర్మలు ఆపవలసిన పనిని కానీ, కొనసాగించాలనే మాట కానీ, అసలు ఈ వివాదానికే, ఈ సంవాదానికే తావు ఉండదు. ఎందువల్ల అంటే ఎప్పుడైతే అది అంటటం లేదో, కర్మఫలాలు అంటటం లేదో, ఇది చేయొచ్చు చేయకూడదన్న ప్రశ్న కూడా ఇక ఉత్పన్నం కానే కాదు. కర్మఫలం అంటేటప్పుడే ఇది చేయవచ్చా చేయకూడదా, ఇది చేస్తే ఎటువంటి ఫలం వస్తుంది, చేయకపోతే ఎటువంటి ఫలం వస్తుంది అనే మీమాంస బయలుదేరుతుంది. ఇప్పుడు ఆ స్థితిని దాటిపోయిన వాడికి చేసినా చేయకున్నా వచ్చే ప్రయోజనం కానీ నష్టం కానీ లేవు. కాబట్టి ఎప్పుడు మనస్సు శాంతించిందో, మనస్సు శూన్యమైపోయిందో, సంకల్ప వికల్పాలు అణిగిపోయినాయో, అప్పుడు ఇప్పుడు చెప్పిన స్థితి అనేది లభ్యమవుతుంది. అది లభ్యం చేసుకోవడం కోసం యుక్తిని అనుసరించాలి. ఆ యుక్తి ప్రకారమే నీకు బోధ చేయబోతూ ఉన్నాను, విశ్వామిత్ర భగవానుడు చెప్పిన తీరుగా. కాబట్టి నాయన, ఆ యుక్తి మార్గాన్ని, ముక్తి మార్గాన్ని వదలకుండా చక్కగా బోధచించవులా కాకుండా ఉత్తమమైన శిష్యుడిలాగా విచారణని ఆశ్రయించి చెప్పే విషయాన్ని చక్కగా విచారిస్తూ పూట పూటకి కూడా మరలా చెప్పబోతున్న విషయంతో దాన్ని జోడించుకొని సరిపోల్చి చూసుకుంటూ ముందు చెప్పబడిన విషయమే చెప్పబడుతూ ఉన్నదా, ప్రక్కకి ఎక్కడికైనా పోతూ ఉన్నదా, ఇది పరమలక్ష్యం వైపుకి ఇది సాగుతూ ఉన్నదా బోధ, లేకపోతే కాలక్షేపం మాత్రమే చేస్తూ సమయం వృధా అయిపోతూ ఉన్నదా అనే విషయాన్ని గమనించుకుంటూ వెళితే చాలు. అప్పటి వరకు మాత్రం సదాచారాన్ని పాటించాలి. ఆ తర్వాత పాటించవలసిన అవసరం లేదా అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అప్పుడు. ఎందువల్లంటే అన్యం తోచదు కాబట్టి. అన్యం ఉండే చోట మంచి మర్యాద, కట్టుబాటు, వ్యవహారం ఉంటాయి, బంధం ఉంటుంది. అన్యమే లేని చోట ఆచార వ్యవహారాలు అనే మాటకి ఆ ప్రసక్తి అనేది ఉండనే ఉండదు. కానీ అనన్యత్వము లేకపోతే అద్వయత్వము అనే స్థితి నీకు అనుభవానికి రానంత కాలం కూడా శాస్త్ర సమ్మతమైన ఆచరణ కాకుండా, అంటే సదాచారం కాకుండా, ఎవరి పుర్రెకు పుట్టిన బుద్ధిని అనుసరించి వాళ్ళు గనక పనులు చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు నిస్సందేహంగా కర్మలకు బాధ్యులై, కర్మ ఫలాలకి భోక్తలై, ఆ ఫలాల రూపంలో వాళ్ళ జన్మలు తీసుకుంటూ నిరంతరం ఈ సంసారం అనే భ్రాంతిలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి నాయన, విషయాన్ని గ్రహించి ముందుకు సాగు.
ఏ విధంగా అయితే గమ్యాన్ని చేరిన వాడు ఆ గమ్యాన్ని చేరటం కోసం ఉపయోగించుకున్న పాదరక్షలను కానీ హస్తదండాన్ని కానీ అంటే చేతికర్రని కానీ తలపాగాలను కానీ ఇతరమైన రక్షణ ఉపాయాలను కానీ మార్గ సూచికలను కానీ తోటి యాత్రికులను కానీ వదిలేసి తన గమ్యస్థానంలో తాను శాంతిగా ఉంటాడో అదే విధంగా ఇప్పుడు వెళుతున్న విధానంలో పరమజ్ఞానం లభించి మనస్సు శమించినప్పుడు పరమసుఖం లభ్యం అవటం మొదలవుతుంది. అప్పుడు పరమసుఖం లభ్యం అవటం మొదలైన తర్వాత ఇతర సుఖాల కోసం, నిర్దుష్టంగా ఇతర సుఖాలు లభించడం కోసం ఏ ఏ శాస్త్రాలు అయితే నిర్మితమై సృష్టికర్త చేత ఇవ్వబడ్డాయో వాటితోటి ఇక ప్రయోజనం లేదు. ఎందువల్లంటే బ్రహ్మదేవునికి ఈ శాస్త్రాలతోటి ప్రయోజనం లేదు. నీవు బ్రాహ్మీ స్థితి ఎందు ఉన్నప్పుడు నీకు కూడా అంతే. ఎప్పుడు మనస్సు శాంతించిందో అప్పుడు ఏ విధంగా అయితే చోదకుడు లేని వాహనం నడవదో, అంటే డ్రైవర్ లేని కారు దానంతట అది నడవటం అనేది ఉండదో, లేకపోతే ఈ గమ్యం ఆ గమ్యం అనేది నిర్ణయించుకోవటం అనేది ఎలా అయితే ఉండదో, అదే విధంగా మనసు శాంతించితే ఈ ఇంద్రియాలకి ఒక దిక్కు అనేది ఉండదు. ఇంద్రియాలకు దిక్కు మనస్సు. ఈ మనస్సు బుద్ధి రూపమై ఇంద్రియాలకు వశమై ఉండడమో, ఇంద్రియాలని వశం చేసుకొని వాడుకోవడమో చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు శమించిందో మరిక ఈ కర్మేంద్రియాలు వాటంతట అవి ప్రవర్తించడం అనేది ఉండదు. ఒకవేళ కర్మేంద్రియాల ప్రవర్తన సాగుతున్నప్పటికీ కూడాను బుద్ధి తద్భావంతో లేదు కాబట్టి, అంటే ఈ ఇంద్రియ విషయ భావంతో లేదు కాబట్టి బంధం అనేది కలగదు. కర్మబంధం అనేది, కర్మ ఫలబంధం అనేది కలగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనోయంత్రం చెలించినంతసేపే ఈ గందరగోళం అంతా ఉంటుంది. ఎప్పుడైతే మనోయంత్రాన్ని నడపడం నీవు ఆపేశావో, నీ మనస్సుని కదలకుండా చేసేసావో, అప్పుడు నీకు పరమశాంతి లభ్యం అవుతుంది. కాబట్టి నైనా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఈ విషయాన్నంతా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాం. కనబడే సమస్తమైనది కూడా మనోరూపం అనే విషయాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. మనసు కదిలిందా జగత్తు ఉదయిస్తుంది, మనసు కదలలేదా ఆత్మ అనుభవం ఉంటుంది. ఈ మనసును అదుపు చేసుకొని దాన్ని కదల్చకుండా తన స్వరూపంలో తానున్నవాడే సర్వాత్ముడు, లేకపోతే ఈశ్వరుడు, లేకపోతే పరమాత్మ. సర్వాత్ముడు ఈ పేర్లతోటి అతడు పిలువబడుతూ ఉన్నాడు. అతడు మాత్రమే వాస్తవం, అవిచ్ఛిన్న చిదాత్మైకుడు అతడు. కాబట్టి విచారణ అనే దీని ద్వారా, ఉపదేశం అనే ఈ వాక్యాలని గ్రహిస్తూ వాటిని విచారిస్తూ ఈ పనిని సాధించు. ఇతడే సర్వస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఆ స్థితిని నువ్వు పొందిన తర్వాత అన్ని రూపాల్లో నీవు ఉంటావు కాబట్టి నీకు శత్రువులు, మిత్రులు ఇత్యాది వ్యవహారాలు ఏవి నీకు ఉండవు. ఆ బంధాలు కూడా ఉండవు. ఇది స్థితి. ఈ స్థితి పరమసుఖమైనది. ఈ స్థితి పొందిన తర్వాత నీకు మరి ఏది కావాలని అనిపించదు. ఎంతకాలం వరకైతే నీ బుద్ధి నేను ఆలోచించం చేసినట్లుగా, నేను దర్శనం చేసినట్లుగా, అంటే నీ గురువు దర్శనం చేసినట్లుగా, లేకపోతే శాస్త్రంలో చెప్పబడుతున్న దర్శన విధానాన్ని అనుసరించి దర్శనం చేసినట్లుగా అవదో నీ బుద్ధి, అంతకాలం వరకు కూడాను పెద్దలు శాస్త్రాలు చెప్తున్న ఆచార వ్యవహారాలని తూచా తప్పకుండా పాటించు. దీనివల్ల మేలు జరుగుతుంది. ఇక ఇది ఎవరో చేస్తున్నారు, ముక్తి అనేది ఎవరో ఇస్తున్నారు అనే భ్రాంతిని వదిలిపెట్టు. నీ ప్రకృతిని నీవు అనుభవిస్తూ ఉన్నావు. నీ ప్రకృతిని నిన్ను శాసిస్తూ ఉన్నది. నీ ప్రకృతిని నీవు ప్రసన్నం చేసుకొని పరమ ప్రకృతి, మూల ప్రకృతి ఎందు లయం చేసినట్లయితే అది ప్రయత్నం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఆశ్రయించినట్లయితే
పని పూర్తి చేసినట్లయితే ఇప్పుడు నువ్వు అడుగుతున్న సంగతి నీకు సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నాన్ని ఆశ్రయించి పనులు చేసుకోవాలి. లోకంలో ప్రయత్నాలకి, లోక విషయాల ప్రయత్నాలకి పరిమితులు ఉంటాయి, కానీ ఆత్మను పొందడానికి చేసే ప్రయత్నానికి పరిమితి అంటూ ఏమీ లేదు. దీన్ని ఆటంకపరచగలిగేవాడు ఎవడూ లేడు. నీవు పొందదలుచుకున్న వస్తువు ఏదైతే ఉందో అది కర్మకు అతీతమైనది కాబట్టి, అదేవిధంగా ఈ వస్తువుకి పోటీ వచ్చేవాడు అంటూ కూడా లేడు కాబట్టి, స్వామి అనేవాడు ఎవడో ఉండడు, తనకు తానే స్వామి కాబట్టి ఆ వస్తువుని పొందటానికి నీకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ లోకంలో మాత్రం పౌరుషాన్ని ఆశ్రయించు, నువ్వు ఏదైనా సాధించవచ్చు అంటే మాత్రం ఇబ్బంది పడతారు. అది అలా అక్కడ కుదరదు. ఇక్కడ ఈ విశ్వామిత్ర భగవాను చూసావు కదా, ఆయన పౌరుషానికి ప్రతీక, రూపుదాల్చిన పౌరుషం. ఎలా అయితే విష్ణు భగవానుడు సాక్షాత్తు పౌరుష స్వరూపుడో, ఇదిగో ఈ విశ్వామిత్ర భగవానుడు కూడా అంతే, నీవు కూడా అంతే. కాబట్టి నాయన, పౌరుషాన్ని ఆశ్రయించు, పని పూర్తి చేసుకో ఈ మార్గంలో. లోకంలో పౌరుషాన్ని ఆశ్రయించు, దైవాన్ని పట్టించుకో మాకు అని చెప్పే మాటలు మాత్రం అక్కడ అన్ని సందర్భాల్లో వర్తించవు, కొన్ని సందర్భాల్లో మాత్రమే వర్తిస్తాయి. ఇక్కడ మాత్రం ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు కాదు, ఇతడికి మాత్రమే ఈ పౌరుషం అవసరం, మిగతా వాళ్ళు ఇది చేయలేరు అన్నమాట అవాస్తవం. ప్రతి ఒక్కరూ ప్రయత్నించవచ్చు, ప్రతి ఒక్కరూ దీన్ని పొందవచ్చు. ఇక్కడ ఆటంకపరిచేవాడు ఎవడూ లేడు. నీవు ఆటలో ఉండవలసిందే అని నిర్బంధ పెట్టేవాడు ఎవడూ లేడు. ఆటలో ఉంటే మాత్రం రూల్స్ పాటించవలసిందే అని మాత్రమే చెప్తారు. ఆట నుంచి నేను తప్పుకుంటాను అంటే అకౌంట్ అన్ని అక్కడ వదిలేసి ప్రక్కకు వెళ్ళిపోవచ్చు. వెళ్ళడానికి ఇష్టం లేకుండా ఆట బయట ఉండే సుఖాన్ని రెంటిని నేను ఒకేసారి అనుభవించాలంటే కుదరదు. అలా అనుభవించాలంటే ఈ జ్ఞానం కావాలి. కాబట్టి నాయనా, నీ బుద్ధి బలంతో, గురువులు ఇచ్చిన ఉపదేశంతో, శాస్త్రంలో కనపడ్డ మహావాక్యాలతోటి సాంగత్యం చేస్తూ, విచారణ చేస్తూ, వాటిని సమన్వయపరుచుకుంటూ, పరమ లక్ష్యాన్ని నిరంతరం స్మరించుకుంటూ, దాన్ని సాధించడం కోసం జీవితాన్ని వినియోగించడం ఏదైతే ఉందో ఇదే ఉత్తమమైన జీవన విధానం. ఆ జీవన విధానానికి నీవు ఇప్పటికే చిన్నతనంలోనే వచ్చి ఉన్నావు. నీ పని జరగబోతున్నది నాయన, జయోస్తు. ఇప్పుడు చెప్పిన విధంగానే మాత్రమే నువ్వు వినటం మొదలుపెట్టి చర్చని ప్రక్కకు తీసుకువెళ్లకుండా స్వల్ప మాత్రంగా అవసరమైన వరకు మాత్రమే ఆ అడుగుతూ విడి ప్రశ్నలు, నేరుగా మోక్షం గురించిన విషయాన్ని మాత్రమే అధికంగా ప్రశ్నిస్తూ ముందుకు సాగు. దీనివల్ల నీకు పని జరుగు తీరుతుంది. జై సద్గురురా.